హాయ్ అండి అందరికీ, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి ఎంతో టేస్టీగా సింపుల్ అయిన పులిహోర రెసిపీ అండి. మనం ఒక్క అన్నం వండేస్తే చాలండి, 5 నిమిషాల్లో ఈ పులిహోర చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకెందుకు లేట్ చేయడం, వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ పులిహోర రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పులిహోర చేసుకోవడం కోసం ముందుగా మనం అన్నం వండేయాలండి. అన్నం వండేసుకున్న తర్వాత ఇలా ఒక పళ్ళెంలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడే పొడి పొడిగా పులిహోర వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అన్నాన్ని నేను ఇలా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. మనం కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా హీట్ చేసుకున్నాక ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న రైస్కి, మీరు తీసుకున్న రైస్కి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, లేదా తక్కువ చేయాలంటే తక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 3 టేబుల్ స్పూన్లు శనగ పలుకులు వేసుకున్నానండి. ఇది పులిహోర కాబట్టి శనగపప్పు, శనగగుడ్లు అనేవి ఎక్కువగా ఉండాలి. అందుకు నేను అవి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకున్నాను. ఇందులోకి మనం ఒక 3 చిన్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ 2 కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం దంచి ఒక 3 వెల్లుల్లి వేసుకున్నాను. కొంచెం తురిమి అల్లం వేసుకుంటున్నానండి. చిన్న అల్లం ముక్క అనమాట. ఇలా తురిమి వేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారు. కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మన ఇంగు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 టీ స్పూన్ ముందు వేసుకుంటున్నాను. రైస్ వేసాక మిగతా సాల్ట్ మనం పులిహోరకి తగ్గట్టు వేసుకోవాలి. మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు మొత్తం కూడా మనం పులిహోరకు తగ్గట్టే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో రెడీ చేసి పిల్లలకు పెట్టేయచ్చు. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం నిమ్మకాయ పులుపు వేసుకోవాలండి. ఇదిగోండి, నేను పులుపు తీసి పక్కన పెట్టుకున్నాను. నిమ్మరసం అనమాట. నా దగ్గర ఇప్పుడు స్టోర్లో ఉంటుంది. ఈ నిమ్మరసాన్ని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియో నేను పెడతానండి త్వరలో. మన ఛానల్ ఫాలో అయితే అర్థమవుతూ ఉంటుంది. మనకి సంవత్సరం మొత్తం కూడా నిమ్మరసం స్టోర్ చేసుకోవడం వల్ల పాడవకుండా ఉంటుంది. నేను చేసే పద్ధతిలో నిమ్మరసం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు. అలాగే లెమన్ వాటర్ కూడా మనం తాగొచ్చు. అప్పటికప్పుడు నిమ్మకాయ కట్ చేసి రసం తీసే కన్నా మనం ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా పాడవకుండా ఉంటుందండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మనం కొంచెం సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు కూడా మనం కొంచెం వేసాం కాబట్టి మిగతాది ఇప్పుడు వేసి చక్కగా కలుపుకోవడమే. పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర అనేది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా పెట్టండి, ఒక్క మెతుకు కూడా వదలరండి. ఇదిగోండి, మా పిల్లలిద్దరికి నేను లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను వేడి వేడి పులిహోర. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.